ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడైతే కనిపిస్తుంది. ఖాళీ అయిన 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పోస్టులకు ఎన్నికలైతే జరగనున్నాయి. ఇప్పటికే జనసేన నుంచి కొణిదెల నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆయన ఈ రోజు నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే మిగిలిన 4 ఎమ్మెల్సీ పోస్టులకు కూటమిలో అయితే పోటీ నెలకొంది. 5 ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించగా మిగిలిన 4 పదవులపై దాదాపు 25 మందికి పైగా ఆశలైతే పెట్టుకున్నారు. కొంతమంది తమ ప్రయత్నాలను సైతం ముమ్మరం చేశారు. 4 స్థానాల్లో 3 టీడీపీ, 1 బీజేపీ పంచుకోనున్నట్టు తెలుస్తుంది. సామాజిక సమీకరణాలు గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన వారు ముందు వరుసలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆశావాహులో పిఠాపురం అసెంబ్లీ సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ వర్మ, దేవినేని కొమ్మలపాటి, బుద్ధా వెంకన్న, ఎండి నజీర్ మరికొందరు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో 3 రోజులుగా అసెంబ్లీ పరిసరాల్లో ఎమ్మెల్సీ ఆశావాహుల సందడే ఎక్కువగా కనిపిస్తుంది. వైసీపీకి సభలో సంఖ్యాబలం లేనందున పోటీ చేసే అవకాశాలు తక్కువే. ఏకగ్రీవానికి ఎక్కువ ఛాన్స్ ఉందని కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 10తో నామినేషన్ గడువు అయితే ముగియనుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు.